హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శారద. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే 16 సోమవారాల వ్రతం ఉద్యాపన ఎలా చేసుకున్నాను అన్నది వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధాగా పోదు. ఈ వీడియో మరికొంతమందికి యూట్యూబ్ అయితే పంపిస్తుంది. ఇంకా నా ఛానల్లో వీడియోస్ మీకు అవసరం అనిపిస్తే, అది నచ్చాయి అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక 16 సోమవారాల వ్రతం అయితే మొదలుపెట్టాను. వీడియోలో చూపించాను కూడా, కాకపోతే చాలా గ్యాప్ వస్తుందండి. అనుకున్న టైంకి అయితే పూర్తి చేయలేకపోయాను. చాలా అనుకోని కారణాల వల్ల, అలాగే హెల్త్ సహకరించకపోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయిందండి. ఈ వీడియో కూడా షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది, కాకపోతే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా 16 సోమవారాలు పూర్తి చేసుకున్నాక 17వ సోమవారం అయితే ఇంకో తెల్లవారే ఈ టైం 3 గంటలకైతే ఈ పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా స్వామివారి పటానికి అది పసుపు కుంకుమలతో అలంకరించి, అలాగే ఇల్లులు అవి కూడా ముందు రోజు అన్ని శుభ్రం చేసేసుకున్నాను. ఇంకా తెల్లవారే లేచి ఇంక పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు తొందరగా పూజ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కొంచెం బయటికి వెళ్ళేది ఉంది. ఎక్కడికి వెళ్తున్నాను ఏటన్నది కూడా చెప్తానండి. ఇంకా అన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. నేను 16 సోమవారాలు పూజ చేసిన మట్టి శివలింగాలన్నిటిని కూడా ఇలా పేర్చుకున్నాను అనమాట. ఇంకా అలాగే గణపతిని పెట్టుకున్నాను. అలాగే కలసము, ఆకు, వక్క అంటే తాంబూలం అన్నీ కూడా మనము ప్రతి సోమవారం ఎలాగైతే పూజ చేసుకుంటామో, ఏటేటైతే పెడతామో అన్నీ కూడా ఇంకా లాస్ట్ వారం కూడా ఇలా పెట్టేసుకున్నాను. అన్ని శివలింగాలకి కూడా ఇలా పువ్వులు వేసుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా భక్తితో, అలాగే శ్రద్ధతో, చాలా ఇదిగా, చాలా నమ్మకంతో ఈ 16 సోమవారాలు అయితే చేశానండి. నా సాయి శక్తుల అంటే నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా. ఇంకా అందులో తప్పొప్పులు చాలా ఉండుంటాయి. మానవ మాత్రులం కదా, తప్పులు చెయ్యకుండా ఏ పూజలు కూడా చెయ్యలేము. అందుకే ఏ పూజ చేసినా సరే లాస్ట్లో మనకి తెలుసో తెలియక చేసిన తప్పుల్ని క్షమించమని మనం అడుగుతూ ఉంటాము. ఈ 16 సోమవారాలు వ్రతం అన్నది చాలా రోజుల కిందట అనుకున్నాను, కానీ ఇప్పటికీ చేయగలిగాను అనమాట. చాలా బాగా అనిపించిందండి. మనసుకి చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా దీపారాధన చేసుకొని ఇలా అలాగే గణపతిని ప్రార్థించుకొని ఇంక ఈ రోజైతే ఏమి చదవడానికి ఏమి ఉండదండి. ఇంకా మనం ఇంక మామూలుగానే పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని స్వామివారికి అలాగే అగరొత్తులు, అలాగే అగరొత్తులు, ధూపం అది వేసేసి పూజ అది చేసుకున్నాను. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన, అంటే శివుడికి ఎంతో ఇష్టమైన గోధుమ నూక బెల్లంతో నైవేద్యం అయితే చేశానండి. అలాగే ఇంకా లాస్ట్ కాబట్టి అటు ఉద్యాపన చెప్తున్నాం కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. ఇంకా నైవేద్యం కూడా స్వామివారికి చూపించేశాక ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఇంకా మనస్ఫూర్తిగా కూడా ఇంకా మొక్కుకుంటున్నాను అనమాట. నేను చేసిన పూజల్లో ఎలాంటి తప్పులున్నా క్షమించమని ఇంకా స్వామివారిని ఇంకొకసారి వేడుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నానండి. ఇంకా పంచారతి అయితే ఇస్తున్నాను స్వామివారికి. ఇంకా మనకి ఇక్కడ ప్రధానంగా మనకు కావాల్సిన అన్ని ఆర్భాటాల కంటే కూడా మనసు నిర్మలంగా భక్తి శ్రద్ధ ఉంటే సరిపోతుందండి. ఒక్క దీపం వెలిగించినా సరే అది స్వామివారికి ఖచ్చితంగా చెందుతుంది. ఏ పూజ అయినా సరే నాకు చాలా చాలా అంటే చాలా అనుభవంతో నేను చేసిన పూజల్లోని నాకు అనిపించిన ఇదిలో చెప్తున్నానండి. ఆర్భాటాలు అన్నీ ఏవి కూడా స్వామివారికి అవసరం లేదు. ఆయనకి కావలసిందంతా కూడా మన భక్తి శ్రద్ధ. ఇంక నువ్వే ఉన్నావు, నువ్వే దిక్కు అని నేను మనస్ఫూర్తిగా వేడుకొని ఇంకా పంచారతితో స్వామివారికి అయితే హారతి అయితే ఇచ్చేసానండి. ఈ 16 సోమవారాలు కూడా చాలా బాగా చేసుకున్న, ప్రతి సోమవారం కూడా పూజ చేసుకుంటాడు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ సోమవారం ఎప్పుడు వచ్చేస్తుందా అని అనిపించేది. ఈ వీడియో తీసి కూడా చాలా రోజులు అయిపోయిందండి, 2 నెలలు పైగా అయిపోయింది, కానీ నేను పోస్ట్ చేయలేదు. చెప్పాను కదండి హెల్త్ అది బాగాలేదు సరిగా అని. ఇంకా వీడియో తీసినవి ఉన్నాయని పోస్ట్ చేశాను అనమాట. ఇంక పూజ అంతా అయిపోయిందండి. ఇక ఈ స్వామివారి విగ్రహాలు అంటే శివలింగాలన్నీ కూడా బాక్స్లో వేసుకొని ఇంకా మేమైతే టెంపుల్కి బయలుదేరుతున్నామండి. ఎర్లీ మార్నింగే 4:15 అయింది టైము. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నామంటే అనుకోకుండా వెళ్తున్నాము, శ్రీశైలం వెళ్తున్నామండి. ఎంత బాగా అనిపించిందో నాకైతే.
ఇంకా అయిపోతుంది పూజ అనేసరికి మా హస్బెండ్ శ్రీశైలం వెళ్ళొద్దాము, ఎందుకో వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళొద్దాము, ఈ శివలింగాల్ని అక్కడే కలిపిది కానీ ఇక్కడ ఎక్కడ కూడా అంటే ఇక్కడ అంతా హైదరాబాద్లో పెద్దగా చెరువులు నదులు ఏమి ఉండవు కదండి, ఇక మురికిగా ఉంటాయి, అక్కడ కలిపితే ఏదోలా అనిపిస్తుంది మనకి కూడా. ఇంకా శ్రీశైలం వెళ్దాము, అక్కడే కలుపుదామని అన్నారు. అతనే తీసుకెళ్తానంటాడు, మనకి ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఇంకైతే వెళ్తున్నాము, అక్కడే శివలింగాలు కలిపేసి అక్కడే స్వామివారి దర్శనం చేసుకొని అక్కడే అన్నీ కూడా తాంబూలాలు కూడా అక్కడే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి బయలుదేరామన్నమాట. ఇంకా మేము బయలుదేరి ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసరికి అలా తెల్లవారిందండి, 6 అలా అయింది. ఎర్లీ మార్నింగే బయలుదేరాం. అప్పటికే ఎండలు చాలా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మార్చిలో అనమాట ఇది. మార్చిలోనో డేట్ సరిగ్గా గుర్తులేదండి. ఎండలు కూడా అప్పటికే ఎక్కువయ్యాయి. ఇంకా అయితే మొత్తం మీద శ్రీశైలం అయితే డ్యామ్ దగ్గర వరకు వచ్చాము. ఇంకా ఇక్కడ నుంచి కృష్ణానది కింద ఉంటుంది కదండి, ఆ నదిలో ఈ శివలింగాల్ని కలపాలన్నమాట. ఎప్పుడు శ్రీశైలం వచ్చినప్పుడు మామూలుగా వెళ్ళిపోవడమే కానీ కృష్ణానదిలో ఎప్పుడు కూడా దిగి స్నానం అది చేయలేదండి. పాతాళగంగ ఒకసారి పైనుంచి కిందకి మెట్లు దిగాము కానీ ఇలా డైరెక్ట్గా దిగలేదనమాట. ఇంక ఈసారి కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఒత్తులది కూడా వదులుకోవచ్చు. ఇలా రూట్ ఉందండి, చూడండి ఆ బ్రిడ్జ్ మీద నుంచే మనం వచ్చాము. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పక్క నుంచి రూట్లోంచి కిందకైతే నది దగ్గరికి అయితే దిగుతున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా కార్లన్నీ కూడా నది వరకు వెళ్ళిపోతున్నాయి. చాలామంది స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు చేసి శివుడి దర్శనం చేసుకోవడానికి పైన శ్రీశైలం అయితే వెళ్తారండి. ఇది కింద అనమాట, డ్యామ్ దగ్గర అనమాట ఇది. ఇదంతా కూడా వర్షాకాలంలో అయితే ఇదంతా కూడా వాటరే ఉంటుంది. ఇప్పుడైతే అంత వాటర్ లేదు. ఇక్కడ అందరూ కూడా స్నానాలు చేస్తున్నారు. ఇక్కడికైతే మేము వచ్చాము. ఇంకా మేము శివలింగాలన్నీ కూడా ఇందులో కలిపేస్తున్నాను అనమాట. ఇంకా ముందుకు వెళ్ళడానికి చాలా నాచు పట్టేసిందండి, భయం కూడా వేసింది, లోతుంది బాగా. ఇంకా ఇక్కడైతే కలిపేస్తున్నాను, నీట్గానే ఉంది. ఇక్కడ చూడండి నీళ్ళు కూడా భలే కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడే కలిపేస్తున్నాను అనమాట. నాచు పట్టేసింది, జారిపోతుంది, అందుకే కొంచెం భయం వేసింది. కానీ ఇంక మా పెద్ద బాబు నేను వస్తాను మమ్మీ అంటే ఇద్దరిమి కూడా ఇంకా శివలింగాలను అయితే కలుపుతున్నాం అనమాట. ఇంకా శ్రీశైలం అయితే వచ్చామండి. ఇంకా అక్కడి నుంచి ఇంకా శివలింగం చూడండి, శివుడు పార్వతి విగ్రహాలు ఇంకా ఎంట్రన్స్లో ఇలా దర్శనమిస్తాయి. ఇంకా శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంకా ఫోన్స్ బయటే పెట్టాలి కదండి. ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చుకుంటున్నాను. ఇంటి దగ్గర మా హస్బెండ్కి అయితే ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నాను. ఏ పూజ చేసినా సరే మనం హస్బెండ్తో ఫస్ట్ ఆశీర్వాదం తీసుకున్నాక ఇక్కడ ముత్తైదువులకి తాంబూలాలు అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఈ గుడికి చాలామంది వస్తూ ఉంటారు కదని ఇక్కడే ఇచ్చేయాలని అనుకున్నాను. ఇక్కడ అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి అందరి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ స్టార్ట్ అయిపోయి ఇంకా సాక్షి గణపతి దగ్గరకు వచ్చామండి. ఇంకా మనం ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా సరే సాక్షి గణపతి దగ్గర ఎప్పుడు కూడా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనము శ్రీశైలం వెళ్ళాము అన్నదానికి గణపతి సాక్ష్యం అంట. ఎప్పుడు కూడా రిటర్న్లో మనం దర్శనం చేసుకోవాలి. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ రుద్రాక్ష ఇచ్చారండి పిల్లలిద్దరికీ కూడా. ఆ రుద్రాక్ష చాలా బాగా అనిపించింది, పంతులు గారు ఇచ్చారు. ఇంకా రిటర్న్ వచ్చేసేటప్పుడు
మైసగండిలో అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. మైసమ్మ తల్లి ఎంత బాగా అనిపిస్తుందో నాకు, చాలా చాలా నమ్మకం అండి ఈ తల్లి. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం, తొందరగా వచ్చేసాం కాబట్టి ఇక్కడ కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా స్వామివారు అంటే పంతులు గారు నాకు అర్చన చేశారనమాట. అర్చన చేసి అమ్మవారి ప్రసాదంగా నిమ్మకాయ ఇలా పువ్వులు ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ గుళ్ళకి తీసుకెళ్ళడం అన్నది మా హస్బెండ్ అనుకోకుండా చెప్పడము, నేను వెళ్ళడము, ఈ దర్శనాలు ఎంత బాగా అవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. ఈ మధ్య అంతా హెల్త్ బాగాలేదు, ఇంకా బాగాలైన తర్వాత ఇలా వెళ్ళడం, దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించింది.